దేశంలో 17వ లోక్సభ ఎన్నికలకు గురువారం తొలి విడత పోలింగ్ జరగనుంది. 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 91 నియోజకవర్గాల్లో పోలింగ్కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. మొదటి విడతలో 1280 మంది అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాల సమాహారమైన యావత్ ఈశాన్యంలో ఈ విడతలోనే అన్ని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక సమరంలో తొలి విడత పోలింగ్కు రంగం సిద్ధమైంది. దేశంలో 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 91 స్థానాలకు ప్రచారం ముగియగా ఈ నెల 11న పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాలకు తొలి విడతలోనే పోలింగ్ జరగనుండగా మొత్తం 319 అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండగా 45,920 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకు ఈ విడతలోనే ఎన్నికలు జరగనుండగా 443 మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 34,603 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని 2 లోక్సభ నియోజకవర్గాల్లో 12 మంది పోటీ పడుతుండగా ఓటింగ్ కోసం 2,202 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అసోంలో 5 లోక్సభ స్థానాలకు 41 మంది పోటీలో ఉండగా 9,574 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు. బీహార్లో తొలి విడతగా 4 నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహిస్తుండగా 44 మంది బరిలో నిలిచారు. ఓటింగ్ కోసం 7,446 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్లో ఈ విడత ఒక స్థానానికి పోలింగ్ జరుగుతుండగా 7 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1,878 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్లోని 2 స్థానాల్లో 33 మంది అభ్యర్థులు భవితవ్యం తేల్చుకోనున్నారు. మొత్తం 3,489 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో తొలి విడత 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే ఆయా చోట్ల 122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 14,731 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. మేఘాలయలోని 2 స్థానాలకు 9 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 3,167 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మణిపూర్లోని ఒక స్థానానికి 8 మంది పోటీ పడుతుండగా 1,300 కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు. మిజోరంలోని ఒక స్థానానికి 6 పోటీలో ఉంటే 1,175 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నాగాలాండ్లోనూ ఒక స్థానానికి 4 బరిలో ఉండగా 2,227 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒడిశాలో ఈ విడత 4 స్థానాలకు పోలింగ్ జరగనుండగా 26 మంది పోటీలో నిలిచారు. 7,233 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సిక్కింలో ఒక స్థానానికి 11 మంది పోటీ చేస్తుంటే 567 కేంద్రాలను సిద్ధం చేశారు. త్రిపురలోని ఒక స్థానంలో 13 మంది పోటీ చేస్తుండగా 1,679 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లో ఈ విడత 8 స్థానాలకు పోలింగ్ జరగనుండగా 96 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 16,633 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తరాఖండ్లోని 5 స్థానాలకు 52 మంది పోటీలో ఉంటే 11,235 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పశ్చిమ బంగాలో ఈ విడత 2 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 18 మంది పోటీలో ఉన్నారు. 3,844 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని ఒక స్థానానికి ఎన్నికలు జరుగుతుంటే 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 406 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. లక్షద్వీప్లోని ఒక స్థానానికి 6 పోటీ చేస్తుండగా 51 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు. సాధారణ ఎన్నికలు మొత్తం 7 విడతల్లో జరగనుండగా మే 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి.